అదొక వాక్యం ఉంది వివాహంలో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నా అతిచరామి అంటే నేను ఇటువంటి ఈ మార్గాల్లో 4 ఏది ఉన్నాయో మనకు ధర్మార్థ కామ మోక్షాలు ఈ చతుర్విధాలు ఉన్నాయో వాటిలో కలిసి నా అతిచరామి అంటే దాన్ని అతిక్రమించి బయటకు వెళ్ళను అంటే దాన్ని దాటి నేను వెళ్ళను నీతో కలిసి ఉంటాను అని మాట ఇవ్వడమే దీని యొక్క అర్థము. ఏదో పెళ్ళంటే ఏదో ఆట కాదు, ఏదో 4 రోజులు ఉండి గొడవలు పెట్టుకొని చిన్న గొడవలు పెట్టుకొని నువ్వెంత నేనెంత అని కాకుండా ఒక జీవితాంతం కలిసి ఉంటాము అని 4 బంధువులు ఇంతమంది బంధువులు మనం పిలుస్తాం. పెళ్ళి అంటే ఏదో అడిలో వెళ్ళి ఎక్కడో తోటలో అడిలో ఎక్కడో పోయి పెళ్లి చేసుకోవడం కాదు, కోటలో పోయి తాళి కట్టేది కాదు. ఒక దేవస్థానంలో కానీ ఒక మంచి 10 ఇంటి ముందు కానీ ఇప్పుడు కళ్యాణ మంటపాలు కాబట్టి మనం బంధువులు పిలిచి పెళ్లి చేస్తాము. కాబట్టి అదేవిధంగా పెళ్లి యొక్క ఒక వ్యవస్థ యొక్క దాని కుటుంబ విలువలు తెలిపేదే ఈ వివాహ వ్యవస్థ. అందుకు తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే మనం భగవంతుని కళ్యాణోత్సవం చేస్తాం ఇక్కడ. ఎందుకంటే 4 కలిసి ఇంతమంది భక్తులు వచ్చి మన బళ్ళారి గ్రామంలో మన ఈ టౌన్లో ఈ ప్రదేశంలో కోదండరామస్వామి దేవస్థానంలో ఆ సీతారాం యొక్క కళ్యాణోత్సవం చేయడం వల్ల మనకు కూడా మన ఇళ్ళలో కూడా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తాము. జై శ్రీరామ్ అనుకుంటూ రామ జపాన్ని చేయండి, రామనామ జపాన్ని చేసుకోండి. జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. శ్రీరామ్. ఓం మాంగళ్యం తంతునానేన జగజ్జీవన ఇక్కడ మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతునాం కంటే బద్నామ శుభకే సాజీవ శరదస్యదాం అంటే మాంగళ్యం అక్కడ చేసేటప్పుడు భగవంతుని మాంగళ్యం పెట్టేటప్పుడు జగజ్జీవన హేతునాం ఇక్కడ మమ జీవన హేతునాం అంటాము. మన పెళ్లిలో మానవ పెళ్లిలో భగవంతుని పెళ్లిలో జగజ్జీవనం అంటే జగత్తు యొక్క జీవించి ఉన్నవారు అందరికీ జగజ్జీవన హేతునాం కంటే బద్నామ శుభకే సాజీవ అంటే అందరూ జీవులు అన్ని జీవులు ఎవరైతే మన జీవం ఉన్న ప్రతి ఒక్క ప్రాణి మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, జంతువు కావచ్చు, అన్నిటికీ మంచిగా అనే కోరికతో మనము ఇక్కడ జగజ్జీవన హేతునాం కంటే బద్నామ శివగే సహజీవ శరదస్యదాం అంటే సహజీవ అంటే జీవితం ఉన్న ప్రతి ఒక్కటి జీవి కూడా శరదస్యదాం 100 సంవత్సరాలు జీవించాలి అనే ఉద్దేశంతో ఈ మంత్రంతో మనము మాంగళధారణ కార్యక్రమాన్ని ముగుస్తాము. ఓం